సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళ నుంచి జాలువారిన లేడీ సింగర్ 53వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్లబోయే ముందుగా 52వ భాగంలో చివరి వాక్యాలు చదువుకుని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇదిగో రాముడు, మళ్ళీ ఇలాంటి సమస్య తలెత్తకుండా ఝాన్సీకి పిల్లలు పుట్టని ఆపరేషన్ కూడా చేయించేశాను. ఎటొచ్చి 4 రోజులు రెస్ట్ అవసరం. నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళి మనవల్ని చూసుకో. వాడు మాత్రం ఇటువైపు రాకుండా చూసుకో. అసలు వాడికి తెలిసే అవకాశమే లేదు, సరేనా అన్నారు శారదాంబ గారు రాముడితో. అమ్మా, మరి డబ్బు అంది రాముడు. అవన్నీ నీకెందుకే, నేను చూసుకుంటానని మాట ఇచ్చాను కదా, ఆ మాట మీదే ఉంటాను. రుణాలు అప్పులు ఇవేవి మనసులో పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఝాన్సీని జాగ్రత్తగా నీకు అప్పగించే పూచి నాది అన్న శారదాంబ గారికి డాక్టర్ వైదేహి గారి కాళ్ళకి నమస్కరించి ఉదయమే ఇంటికి బయలుదేరింది రాముడు. విజిటర్స్ కూర్చునే కుర్చీలలో అడ్డంగా పడుకుని నిద్రలోకి జారుకున్న శ్రీకృష్ణని జాలిగా చూసి, వెర్రి వెధవ, ఏ పని చెప్పినా విసుగనేదే ఉండదు తింగరోడు అనుకుని ఝాన్సీ గదిలోకి నడిచారు ఆవిడ. ఇప్పుడు 53వ భాగంలోకి ప్రవేశిద్దాం. 2వ రోజు సాయంత్రానికి ఝాన్సీని వైదేహి హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించి వేయడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు శారదాంబ గారు. హాస్పిటల్లో కేవలం మందులకు మాత్రమే డబ్బు తీసుకుని ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వైదేహి కాళ్ళ మీద పడి వేల వేల దండాలు పెట్టింది రాముడు. భక్తితో నమస్కరించింది ఝాన్సీ. శారదాంబ గారు బయలుదేరుతూ, విద్య, నీ రుణం ఎలా తీర్చుకోను అన్న మాటలు నేను వాడను గాని నీకు కృతజ్ఞతలు చెప్పుకోకుండా మాత్రం ఉండలేను. సవ్యంగా కానుపైతే ఆ బిడ్డ కూడా లోకాన్ని చూడడానికి కళ్ళు తెరిచేది. తాను పుట్టకుండానే తల్లి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిందన్న బాధ ఒకవైపు, ఈనాటి దుర్భర పరిస్థితుల నుంచి ఒక భావి తరపు అమ్మాయిని కాపాడామన్న సంతృప్తి ఒకవైపు. నువ్వు చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే ఆ అమ్మాయి బతికి బట్ట కట్టేది కాదు. నీకు దుఃఖభారంతో ఆమె మాట్లాడలేకపోయారు. శారద భుజాలు పట్టి దగ్గరికి తీసుకుంది వైదేహి. ఏమిటి పిచ్చి శారద, చదువుకునే రోజుల్లో దారికి అడ్డంగా వచ్చిందని పావుని పట్టుకుని గిరగిరా తిప్పేసిన శారదవేనా? మానవ సేవే మాధవ సేవ అంటూ పాఠశాలలో ఎవరికి ఏ అపాయ స్థితి వచ్చినా ముందుండి బాధ్యత తీసుకున్న నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నీ స్ఫూర్తితోనే కదా నేను ఇంట్లో దెబ్బలాడి డాక్టర్ కోర్స్ చదివాను. లాయర్ వృత్తి చేపట్టి ఎందరో ఆడాళ్లకు న్యాయం చేద్దామనుకున్న నీకు మీ నాన్నగారు పెళ్లి చేసి ఉండకపోతే ఈవేళ నువ్వు సామాజిక సేవలో ఉండేదానివి. మళ్ళీ ఇన్నాళ్లకు 3 రోజుల పాటు నీతో గడిపే అవకాశం దక్కింది నాకు. అందుకు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అంది వైదేహి. రుణం తీర్చేస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదే అని ఆమె బొగ్గ చిదిమి వీడ్కోలు చెప్పి బయలుదేరారు శారదాంబ గారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకృష్ణని చూపించి, నా ఆఖరి కొడుకు, నా రెండో కన్ను అని పరిచయం చేశారు. నీ ప్రతిభ పేపర్లలోనూ సిటీ కేబుల్లోనూ చూశానోయ్, కీపిటప్, భవిష్యత్తులో నువ్వెంతో పైకి రావాలి అంది వైదేహి అతనికి ఒక పెన్ బహుమతిగా ఇచ్చి. నన్ను ఆశీర్వదించండి ఆంటీ అంటూ శ్రీకృష్ణ ఆమెకు వినయంగా నమస్కరించాడు. కడిగిన ముత్యంలా ఉన్నాడు, ఇంటికి వెళ్ళాక దిష్టి తీసేయి అని బై చెప్పింది వారికి వైదేహి. ఈ 3 రోజులు హాస్పిటల్కి ఇంటికి వారధిలా పనిచేశాడు శ్రీకృష్ణ. అనంతరం క్షేమంగా ఇంటికి చేరారు అందరూ. ఇంటికి చేరాక తన తల్లి అక్కలతో విషయం చెబుతున్నప్పుడు శ్రీకృష్ణకి అంతా అర్థమైంది. లోకంలో మగవాడు చదువుకున్నా కూడా అలా ప్రవర్తిస్తాడా? వాడి విజ్ఞత, ఆలోచనాశక్తి ఏమవుతాయి? తనతో 2 పిల్లల్ని కన్న భార్య మనసు, మనిషి ఎలాంటిదో తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటుంది. భర్తగా తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం శారీరకంగా బలహీనురాలైన ఆమెను హింసించి అదుపులో పెడతాడనమాట. ఆడది తెగిస్తే వాడి బతుకు బస్టాండే. ఈ విషయంలో అమ్మ ఎంత ఔదార్యంతో ప్రవర్తించింది అనుకున్నప్పుడు అతనికి తల్లి పట్ల విపరీతమైన గౌరవం పెరిగింది. ఇంతకాలం నాన్నగారే అనుకున్నాను, అమ్మ కూడా అంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అన్నమాట. నిజంగా మీ కడుపున పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనెంతో అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు శ్రీకృష్ణ. మరునాటి ఉదయం శాస్త్రి గారు ఇంట్లో ఉండగా రావుడు అల్లుడికి కబురు చేశారు శారదాంబ గారు. అతను భయపడుతూనే వచ్చాడు. అప్పటికే రాముడు పనిలోకి వచ్చేసింది. శాస్త్రి గారు సూటిగా విషయంలోకి వచ్చేశారు. ఓరి హనుమంతు, నువ్వా రాముడు తమ్ముడివి? శారదా, వీడు 1 నుంచి 5 వరకు నా దగ్గరే చదువుకున్నాడే. పండుకోతికి తక్కువ, కొండముచ్చుకు ఎక్కువను.
వీడి బడికి వస్తున్నాడంటేనే టీచర్లు భయపడిపోయేవాళ్ళు అని అతనితో 10వ తరగతి వరకు చదువుకున్నావుట కదా, బంగారం లాంటి పెళ్ళం దొరికితే ఆనందంగా ఉండక ఆడదాన్ని కొట్టడం ఏమిట్రే? ఇంటి ఇల్లాలు అంటే మహాలక్ష్మి అని అర్థం. ఆడది నీ వల్ల కన్నీళ్ళు పెట్టిందంటే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. అర్థమైందా? ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉందట. నిన్న మా అమ్మాయితో పాటు డాక్టర్కి చూపించాను. అందుకే ఇక ఊరు పంపించలేదు. ఓ 10 రోజులు ఆ అమ్మాయికి పూర్తి విశ్రాంతి అవసరమట. ఇంకోసారి ఆ అమ్మాయి మీద చేయి పడ్డట్టు తెలిస్తే నేనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మరి. అర్థమైందా? గదవాయించారు ఆయన. అతను శాస్త్రి గారి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించండి సారు, మళ్ళీ మీ దగ్గరకు కబురు రానీను. నా పిల్లల మీదట్టు 4 రోజుల నుంచి వాళ్ళ అమ్మలేక మా అమ్మని ఇబ్బంది పెట్టేస్తున్నారు. సారు, తనని మా యక్క ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటాను బాబు. దండాలు బాబు అన్నాడు. రాముడు మీ ఆమెని సాయంత్రం తీసుకొస్తుంది. అప్పటి వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు, చక్కగా సంసారం చేసుకో. మరి కాస్తో కోస్తో చదువుకున్నావు కదా అన్నారాయన. ఇదిగో హనుమంతు, నీ భార్యకి ఇస్తానన్న 5,000 వేసిన పాస్బుక్ జాగ్రత్త. ఆ పుస్తకం నీ దగ్గరే ఉన్నా ఆ డబ్బు మాత్రం నువ్వు వాడుకోవడానికి లేదు. అలా ఏర్పాటు చేశాను. మరి రేపొద్దున్న పిల్లల చదువుల కోసం ఉపయోగపడుతుందని అని హనుమంతు చేతికి ఇచ్చారు శారదాంబ గారు ఆ పాస్బుక్. ఆ పాస్బుక్ తీసుకుని వారిద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు అతను. రాముడు, ఇంకా నీ పిల్ల జోలికి వాడు రాడు, బాగా చూసుకుంటాడు కూడా. బెదివేషాలు ఇస్తే నాతో చెప్పు అన్నారాయన. భక్తితో తల ఊపి, అమ్మయ్య, ఇక్కడితో ఈ సమస్య తీరిపోయింది అనుకుని రాముడు పెరటి వైపు వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే మరో 2 రోజుల్లో విఠల్ పెళ్లి రానే వచ్చింది. కుటుంబ సమేతంగా శంకర్ శాస్త్రి గారు వెళ్లారు. శ్రీకృష్ణకి ఎలాగో మ్యూజికల్ నైట్ ఉండడంతో రాజన్తో కలిసి ఉదయమే వెళ్ళిపోయాడు. నాగేంద్రరావు ఎంతో గౌరవంగా ఎదురొచ్చి మాస్టర్ కుటుంబాన్ని వేదిక ముందు వరుసలోకి తీసుకెళ్లారు. గంగారావు, రాజేశ్వరి, వీరేశం అందరూ వచ్చి మాస్టర్ దంపతులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. గంగారావు బాగా కోలుకోవడం గమనించారు శంకర్ శాస్త్రి గారు. మానసిక వేదన మనిషిని ఎంతగా దిగజార్చేస్తుందో, ఆ వేదన తీరిపోతే అతనెంత ప్రశాంతంగా జీవిస్తాడో తెలిపే ఉదాహరణలా ఉన్నాడు గంగారావు ఇప్పుడు. అంతలో పెళ్లికొడుకు వేషంలో వింత శోభతో కనిపిస్తున్న విఠల్ ఒక నడి వయస్సు ఆయనతో శాస్త్రిగారి దగ్గరికి వచ్చి పరిచయం చేశాడు. అంకుల్, ఈ అంకుల్ పేరు ప్రభుదేవ్. హైదరాబాద్ దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు. నా పెళ్లి చూడడం కోసం అంత దూరం నుంచి వచ్చారు. నాన్నగారి చిన్ననాటి క్లాస్మేట్. నేను శ్రీకృష్ణ గురించి అంతా చెప్పాను, మీరు చెప్పండి అన్నాడు. నా పేరు శంకర్ శాస్త్రి సార్, ఒక సాధారణ ఉపాధ్యాయుణ్ణి. మా రెండో అబ్బాయి శ్రీకృష్ణ, విఠలు సహ విద్యార్థులు. మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారాయన ప్రభుదేవ్తో కరచాలనం చేస్తూ. నాకు కూడా సార్, మీ అబ్బాయి మంచి నటుడేట, గాయకుడేట. విఠల్ నాకు జరిగిందంతా చెప్పాడు. వాడు మృదుల్ని ప్రేమించకపోయి ఉంటే నాలుడయ్యేవాడు. ఏం చేస్తాం, రాసి పెట్టి ఉండాలి సార్. వాళ్ళ నాన్న నేను ప్రాణ స్నేహితులం. దాన్ని బంధుత్వంగా మార్చుకుందామని చదువుకున్న రోజుల్లోనే అనుకున్నాం, కుదరలేదు. మీరు తొందరలో హైదరాబాద్ వస్తున్నారట. బాబు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. ఆకాశవాణిలో నా పినతల్లి కొడుకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. మీరు అక్కడ ఉండేదాన్ని బట్టి లలిత సంగీతం పాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇలాంటి ప్రత్యేకతలున్న పరిచయాలు చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నాడు ప్రభుదేవ్. ఎంతటి మహద్భాగ్యం. మేము బయలుదేరేది రాబోయే సోమవారం రాత్రి సార్. అక్కడ చిరంజీవి అని నా స్నేహితుని తమ్ముడు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనింటికి వస్తాను. అక్కడ నేను కలవవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చాక ఫోన్ చేసి మీ వీలు చూసుకుని ఖాళీ ఉన్నప్పుడు వచ్చి తప్పక కలుస్తాను సార్ అన్నారాయన. ఇది నా విజిటింగ్ కార్డ్. ఒకరోజు వీలైతే మా ఇంటికి కూడా రావాల్సిమా. నాకు చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం సార్. నగరంలో అన్ని సౌకర్యాలు, సుఖాలు అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ శాతం పిల్లలు తల్లిదండ్రుల గారాబం వల్ల, అవకాశం లభించడం వల్ల ఎక్కువగా చెడు మార్గం పడుతున్నారు సార్. డబ్బు, సుఖపడ్డమే జీవితంగా భావిస్తూ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకు చాలా బాధ వేస్తూ ఉంటుంది సార్ అన్నాడు ప్రభుదేవ్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ అడిగారు మాస్టారు. అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం, అబ్బాయి 9వ తరగతి. చదువుకోమంటే కోపం. మా శ్రీమతి ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలు అన్నారాయన. శంకర్ శాస్త్రి గారు తన పిల్లల వివరాలు చెప్పారు. మా అబ్బాయి బీఎడ్ చేసి నాలాగే ఉపాధ్యాయుడు అవుతానంటాడు. నా అల్లుడు ఇద్దరు ఉపాధ్యాయులే. ఎక్కువ సెలవులుంటే నా ఆడపిల్లలు నా ఇంటికి వచ్చి ఎక్కువ రోజులు ఉంటారు అనే స్వార్థంతో ఉపాధ్యాయులకే ఇచ్చి పెళ్లి చేశాను. నా అల్లుడు కూడా చాలా మంచివాళ్ళు. మా పెద్దవాడు లాయర్. వీడు కూడా మంచి లైన్ చూసుకోరా అంటే ఒప్పుకోడు సార్. పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు నాన్నగారు అంటాడు. నేను మిమ్మల్ని విడిచి దూరంగా ఉండను అంటాడు సార్
అన్నారు శంకర్ శాస్త్రి గారు. ఎంత అదృష్టవంతులు సార్! తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లల్ని కలిగి ఉండడం ఎంత అదృష్టం! నేను చెప్పి చూస్తాను. తల్లిదండ్రులు పిల్లల ఉన్నత భవిష్యత్తును కోరుకుంటారు. కానీ ఒక విధంగా వాళ్ళు ఇష్టపడిన రంగంలో అయితే మంచి పేరు తెచ్చుకుంటూ సంతృప్తిగా ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువ సార్ అన్నాడు ప్రభుదేవ్. ఈలోగా విఠల్ మృదులని కళ్యాణ వేదిక ముందు ఈలోగా విఠల్ మృదులను కళ్యాణ వేదిక ముందు ఆసీనులను చేసి పెద్దలందరూ ఆశీర్వదించే కార్యక్రమం ప్రారంభం అవడంతో అటు దృష్టి మరల్చారు వాళ్ళిద్దరూ. ఇంతలో శ్రీకృష్ణ వ్యాఖ్యానంతో మ్యూజికల్ నైట్ కూడా ప్రారంభం కావడంతో కబుర్లు చెప్పుకుంటూనే అందరూ నిమగ్నమయ్యారు. శ్రీకృష్ణ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అనే పాటతో కార్యక్రమం ప్రారంభించడంతో ప్రభుదేవ్ వెంటనే సెల్ ఫోన్లో వీడియో తీయసాగాడు. పాట పూర్తయ్యాక ఏదో మత్తులో ఉన్నవాళ్ళ శాస్త్రి గారి పక్కన కూర్చుంటూ, ఎంత అద్భుతంగా ఉంది సార్! హైదరాబాద్లో ఇలా పాడే ఒకరిద్దరిని చూశాను కానీ ఇంత మధురమైన గానం వినడం మాత్రం ఇదే మొదటిసారి సార్. ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యాను. శ్రీకృష్ణని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసే పూచి నాది సార్ అని భరద్వాజ్ గారు ఆర్కెస్ట్రాకు దగ్గరగా ఉన్న కుర్చీ చూసుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు. శోభనాద్రి గారు, ప్రిన్సిపాల్ గారు, కాలేజీ అధ్యాపకులు, విఠల్ స్నేహితులు, బంధువులు, వ్యాపారస్తులు ఎందరెందరో రావడంతో కళ్యాణ వేదిక పూర్తి సందడితో నిండిపోయింది. అటు రిసెప్షన్, ఇటు సంగీత విభావరి, మూడో వైపు భోజనాలు. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాగ్రత చూపించింది మాత్రం మ్యూజికల్ నైట్కి మాత్రమే. ముహూర్తానికి 2 గంటల ముందే సందడంతా తగ్గిపోయి అతి ముఖ్యులు మాత్రమే మిగిలారు. పెళ్లికి ఎవరైనా ఆహ్వానించేది ముహూర్తం వేళకు వచ్చి నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం కోసం. కానీ ఈ యాంత్రిక జీవనంలో దాన్ని విస్మరించి ఏదో హాజరు వేయించుకునే స్థాయికి ఎక్కువ శాతం జనం దిగిపోయారు అన్నది వాస్తవం. సంగీత విభావరి గ్రాండ్ సక్సెస్ కావడం, ప్రభుదేవ్ మధ్యలో చేసిన హడావిడి, శ్రీకృష్ణతో ఆయన పాడిన డ్యూయెట్ మొత్తం కార్యక్రమానికి నిండుతనాన్ని తెస్తే కన్నుల పండుగగా అతి విలాసవంతంగా జరిగిన వివాహం మరింత అద్భుతమైన కార్యక్రమం అన్న అనుభూతిని హాజరైన ప్రతి ఒక్కరికి మిగిల్చింది. ముహూర్త సమయంలో నూతన దంపతులను ఆశీర్వదించాక అక్కడ తెలుసున్న వారందరికీ కూడా చెప్పి, ముఖ్యంగా ప్రభుదేవ్తో కూడా చెప్పి తన పరివారం అందరితోటి ఇంటికి బయలుదేరారు శాస్త్రి గారు. అందరికీ సకల మర్యాదలు పూర్తయ్యాక 2 కార్లలో శాస్త్రి గారి బలగాన్ని ఎక్కించి వీడ్కోలు చెప్పారు నాగేంద్రరావు, ప్రభుదేవ్. కృష్ణ, ఒకవేళ నేను ఉండడం జరిగితే రేపోసారి మీ ఇంటికి వస్తాను అన్నాడు ప్రభుదేవ్. హార్ట్ఫుల్ వెల్కమ్ అంకుల్ అని చెయ్యి ఊపాడు శ్రీకృష్ణ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 53వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ ధారావాహిక 54వ భాగం వింటారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.